కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఆ రోజు పంచనామా చేసినటువంటి ఎవరైతే శేషుబాబు గారు మనతో ఉన్నారు, ఏంటంటే మీరు ఆ రోజు పంచనామా చేశారు, ఏంటి ఆ రోజు ఎన్ని గాయాలు ఉన్నాయి, ఆ కేసుకు సంబంధించి ఆ రోజు ఏంటి మీకు అప్డేట్స్? నవంబర్ 27 రాత్రి సమయంలో మర్డర్ జరిగినట్టుగా నవంబర్ 28 ఉదయానికి తెలిసిందండి. పోలీసులకు సమాచారం వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంలో ఇక్కడ అవనగడ్డలో విఆర్ఓగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం పాలిటిక్స్ పోలీసులు పిలిచిన దాని మీదట ఈ హాస్పిటల్ రావటం, తర్వాత ఇదేమో హాస్పిటల్ కింద పైనేమో ఫ్యామిలీ ఉంటారు, ఆ ఫ్యామిలీలో బెడ్రూమ్లో మర్డర్ జరిగిందండి. మీరు చూడంగా మర్డర్ అని అర్థమైపోయిందా? క్లియర్గా తెలుస్తుందండి. వాళ్ళు మరి గుండెపోటానో లేకపోతే రక్తపోతనో అనుమానాలు ఇక్కడ లేవు, అసలు ఏమాత్రం లేదండి. ఈ తలకి ఇవన్నీ కూడా గాయాలు బాగా కనిపిస్తున్నాయండి. బాడీ కూడా ఇలా తిప్పి మంచం పక్కన బెడ్ పక్కన కింద పడి ఉందండి, బెడ్రూమ్లోనేనండి జరిగింది కూడా. ఎవరైనా సామాన్య వ్యక్తి ఎవరైనా కూడా అది మర్డర్ అని చెప్పగలరండి. పంచనామా ఏమేమి అంశాలు మీరు క్లియర్గా ఎక్కువ సమయం పాటు చిత్రహింసలు పెట్టి చంపినట్లుగా రాయటం జరిగిందండి ఆ రోజు. చిత్రహింసలు అంటే ఎలా, ఎటువంటి చిత్రహింసలు పెట్టుకుంటారు? ఏదైనా కానీ ఆ డాక్టర్ గారి దగ్గర నుంచి సమాచారం బయటకు రాబట్టే ఉద్దేశంతో తలని నేలకేసి కొట్టడం, పక్కన ఉన్నటువంటి ఏదైతే మంచం బెడ్ ఉంటుందండి వాళ్ళది, ఆ బెడ్ యొక్క మంచం కోడికి అంచు ఉంటుంది, ఆ అంచుకేసి తలని ఇలా బాగా పొడిచి చంపడం, ఆ తర్వాత తల మీద రాడ్డుతో కూడా కొట్టినట్టుగా రాసినట్టు గుర్తుందండి నాకు. రాడ్డు కానీ గొడ్డలి కానీ ఒక ఆయుధం ఉపయోగించినట్టు పోలీసులు చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు మాత్రం మంచానికి మాత్రం పొడిచారు, నేలకు కూడా వేసి పొడిచారు. ఎంతసేపు జరిగి ఉండొచ్చు అంటారు? 2 hours అన్నట్టుగా. 2 hours పాటు చంపాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా. జనరల్గా 10 minutes చంపేయచ్చు మనిషి దొంగలైతే, కానీ 2 గంటల పాటు చంపారంటే ఖచ్చితంగా ఇది ఇంకొక రకమైన మర్డర్ అయింది. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అండి. అది సామాన్యులకు కూడా అర్థమవుతుంది అది ప్రీ ప్లాన్డ్ అని. ఎందుకంటే ఏదో సమాచారం అక్కడి నుంచి రప్పించడం కోసం. ఎంతమంది పార్టిసిపేట్ చేసి అనేది దాంట్లో ఆ మర్డర్ పైకి ఆ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేది మాత్రం ఒక 2 వ్యక్తులు ఉండుంటారు అనుకుంటున్నామండి. బాగా ఎక్కువ మంది అలజడి లేకుండా కింద ఏదైనా కాపలా ఉండటానికి కొంతమంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, అవనగడ్డ అంటే ఇది మేజర్ పంచాయతీ, నియోజకవర్గ హెడ్ క్వార్టర్, పెద్ద పంచాయతీ, 30,000 పైన జనాభా ఉన్నది. పోలీసులు సీసీ కెమెరాలు ప్రతి వీధికి కూడా సీసీ కెమెరాలు అమర్చి, అంతకుముందే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే సీసీ కెమెరాల సహాయంతో అవి తీసుకోవటం, ముద్దాయిల్ని పట్టుకోవటం అలాంటివి చేశారు. కానీ విచిత్రం ఏంటంటే డాక్టర్ గారు మర్డర్ జరిగిన రోజు అవనగడ్డలో ఏ సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు. సీసీ కెమెరాలు పనిచేయలేదు ఎవరికి. ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే, ఇక్కడ డిఎస్పీ గారు ఉంటారండి, ఆ డిఎస్పీ గారు డ్యూటీలో జాయిన్ అయ్యి నాకు గుర్తున్నంత వరకు 6వ రోజు ఆయనకి అవనగడ్డ గురించి సమాచారం ఏమి ఉండదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరేంటి అనేది ఏం తెలియకపోవచ్చు. మహబూబ్ బాషా గారు అనుకుంటా. ఇంకా విషయాలు ఏంటంటే చాలా విచిత్రమైన చెప్పే ఉంటారు డాక్టర్ గారు కూడా. డిఎస్పీ ఆఫీస్కిను మర్డర్ జరిగిన ప్రదేశానికి కనీసం 50 మీటర్లు కూడా దూరం ఉండదండి. మధ్యలో గోడ, ఒక ఆఫీస్ ఉంది అంతే. డిఎస్పీ ఆఫీస్, ఇప్పుడు డాక్టర్ గారు, ఇది హాస్పిటల్ ముందు ఒక పిఏసిఎస్ ఒకటి, కోఆపరేటివ్ బ్యాంక్ లాంటిది ఒకటి ఉంది, దాని ముందు డిఎస్పీ ఆఫీస్ అంతే. మధ్యలో ఒక ఆఫీస్ అడ్డు మాత్రం ఉంది. ఎమ్మెల్యే గారి పెద్ద కేకలు వినిపిస్తే డిఎస్పీ ఆఫీస్కి వినిపిస్తుంది. ఎమ్మెల్యే ఇల్లు కూడా స్థానిక ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే వైసీపీ ఆయన ఇల్లు 100 మీటర్ల లోపే ఉంటుంది. అక్కడ కూడా కేక వినిపించకపోయినా కనీసం ఉదాహరణ చెప్పాలంటే మోపుదేవి మండలం బొబ్బర్లంక అనే గ్రామం ఉంది. ఆస్తి కోసం ఒక మనిషిని ఎవరు అంటే బంధువులు పెద్దగా ఎవరు, కూతురు ఎవరు ఎక్కడ దూరాన్ని ఉంటారు, భార్య అట్లా పిల్ల ఎవరు లేరు అనుకుంటా, అలాంటి కేసు కూడా అతను చంపేసి చాలా దూరం కృష్ణా నదిలో తీసుకెళ్లి బ్రిడ్జ్ మీద నుంచి ఆ బాడీ కనిపించకూడదని రాయి కట్టి మరీ పడేస్తారు. అసలు ఏ ఆధారం, ఏ క్లూ లేదు. అలాంటి కేసును కూడా కనిపెట్టిన పోలీసులు, ఇంత సమాజానికి ఉపయోగపడేటటువంటి డాక్టర్ గారు, నిజంగా ఫీజు తక్కువ, ఆయన ఏ టైం అయినా అవైలబిలిటీ ఉంటారు. ముందు అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇక్కడ ఈ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఎక్కడికైనా సరే సిజేరియన్ చేయాలని ఇలా బాగా ఫేమస్ ఆయన. అలాంటి వాటికి ఏ టైం, అర్ధరాత్రి టైం అయినా సరే పిలిస్తే వెంటనే వెళ్ళిపోతారు ఆయన. అలాంటి డాక్టర్, అంత ఉపయోగపడే డాక్టర్, డబ్బులు తక్కువ తీసుకుని అంత ఉపయోగపడే డాక్టర్ మర్డర్ జరిగితే
4 సంవత్సరాలు దగ్గర ఇంకా 3 నెలలు అయితే 4 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి 4 సంవత్సరాల కాలంలో మరి ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఎవరు వైఫల్యం అనుకోవాలి? మరి దీంట్లో అనేక అంశాలు అనుమానాస్పదాలు. డాక్టర్ గారి ఇల్లు ఎక్కడో ఊరికి బయట లేదు, తోటల్లో లేదు, అవనగడ్డ నడి బొడ్డునుంది. ఈ పక్కన ఇన్స్టిట్యూట్లో ఉన్న ఇళ్ళుని, చుట్టూ ఇళ్ళు, డిఎస్పీ గారి ఆఫీసు, ఎమ్మెల్యే ఇల్లు. నిజం చెప్పాలంటే అప్పుడు ఎమ్మెల్యేని దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన పార్ట్నర్గా ఉన్నాడు కాబట్టి కనిపెట్టాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది. ఇది ఆ పరిస్థితి ఈ పరిస్థితి మనం ఇప్పటిదాకా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కదా.